హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమరావతి రాజధాని ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత ఎకరం భూమి విలువ 40 గ్రామాలు సర్వే చేశామండి. దాని వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి వచ్చేసి 45 లక్షలు, ఇప్పుడు వచ్చేసి 2 కోట్లుగా ఉంది. తర్వాత సత్యనపల్లి వచ్చి 80 లక్షలు, తర్వాత 2 కోట్లుగా ఉంది. తర్వాత ఇప్పుడు రాజధాని గుంటూరు వచ్చేసి 3 కోట్లు 8 కోట్లుగా ఉందండి. మంగళగిరి వచ్చేసి 3 కోట్లు 7 కోట్లుగా ఉందండి. తర్వాత వచ్చేసి మందడంలో 5 కోట్లు, తర్వాత 15 కోట్లుగా వచ్చింది. తర్వాత వచ్చేసి తమ్మవరం గ్రామంలో 30 లక్షలు, తర్వాత 2 కోట్లుగా వచ్చింది. తర్వాత నంబూరు 3 కోట్లు, తర్వాత 8 కోట్లుగా వచ్చింది. నవ్వులూరు వచ్చేసి 2 కోట్లు అండి, తర్వాత 7 కోట్లు. తాడేపల్లి వచ్చేసి 3 కోట్లు, తర్వాత 12 కోట్లు. తర్వాత నారా కోడూరు వచ్చేసి 60 లక్షలుగా ఉన్నది, ఒకసారిగా 3 కోట్లు అయిందండి. తెనాలు వచ్చి 3 కోట్లు కాస్త 8 కోట్లు అయింది. పొన్నూరు వచ్చేసి 2 కోట్లు ఉన్నది, ఏకంగా 5 కోట్లు అయిందండి. ఉయ్యూరు వచ్చేసి 2 కోట్లు ఉన్నటువంటి ఎకరం 10 కోట్లుగా వెళ్ళిపోయింది. ఆగిరిపల్లి వచ్చేసి 2 కోట్లు కాస్త 8 కోట్లకి వెళ్ళింది. తర్వాత పొట్టిపాడు వచ్చేసి 1,50,00,000 ఉన్నటువంటి ఎకరం 6 కోట్లకి వెళ్ళిందండి. తర్వాత వెంగళాయపాలెం, గుంటూరు దగ్గర వెంగళాయపాలెం వచ్చేసి 70 లక్షలు ఉండేది, 4 కోట్లకి వెళ్ళింది. తర్వాత పేరేచల్ వచ్చేసి 3 కోట్లు, మెయిన్ రోడ్డుకి వచ్చి 3 కోట్లు ఉన్నది, 5 కోట్లకి వెళ్ళిందండి. తర్వాత గారపాడు వచ్చేసి ₹1,00,00,000 ఉండే ఎకరం పొలం 2 కోట్లకి వెళ్ళింది. తర్వాత దోసపాడు 1 కోటి వచ్చేసి 3 కోట్లకి వెళ్ళింది. నల్లపాడు వచ్చేసి 2 కోట్లు ఉండేది, ఎకరం 5 కోట్లకి వెళ్ళింది. తర్వాత నూజివీడు వచ్చి 2 కోట్లు ఉండేది, 6 కోట్లకి వెళ్ళింది. తర్వాత కొండపల్లి వచ్చేసి విజయవాడ సమీపంలో కొండపల్లి 4 కోట్లు కాస్త 8 కోట్లు అయింది. లేమెల్లో వచ్చేసి 2 కోట్లు కాస్త 6 కోట్లు అయిందండి. చావపాడు వచ్చేసి 2 కోట్లు కాస్త 4 కోట్లు అయినటువంటి వైనం. కొండూరు వచ్చేసి 2 కోట్లు కాస్త 5 కోట్లు అయింది. దొండపాడు వచ్చేసి 2 కోట్లు కాస్త 4 కోట్లుగా అయింది. రాయపూడి వచ్చేసి 2 కోట్లు కాస్త 6 కోట్లు అయింది. ఐనవోలు వచ్చేసి 2 కోట్లు కాస్త 5 కోట్లు అయింది. తుళ్ళూరు వచ్చేసి 2 కోట్లు కాస్త 12 కోట్లు అయిందండి. ఇది అద్భుతం, రాజధాని ఏరియా కాబట్టి. తర్వాత కిష్టాయపాలెం వచ్చేసి మంగళగిరి దగ్గర కిష్టాయపాలెం వచ్చి 2 కోట్లు కాస్త 6 కోట్లకు వెళ్ళింది. తర్వాత కాజా టోల్గేట్ దగ్గర వచ్చేసి గుంటూరు హైవే 6 కోట్లు కాస్త 8 కోట్లకు వెళ్ళినటువంటి వైనం. తర్వాత మాదిపాడు అంటే ఐకాన్ బ్రిడ్జ్ పడుతుంది కాబట్టి 25 లక్షలు ఉండేది, 2 కోట్లకు వెళ్ళింది. తర్వాత నెమ్మలకల్లు వచ్చేసి 2 కోట్లు ఉండేది, 8 కోట్లకు వెళ్ళింది.